అమెరికా ఇండియానా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థులు గాయపడ్డారు. నల్గొండకు చెందిన నవ్య ప్రాణాలు కోల్పోగా గాయపడ్డ వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్రౌన్ పాయింట్ ఎగ్జిట్ సమీపంలో 6 విద్యార్థులు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్ ను సబర్బన్ కార్ వేగంగా ఢీకొట్టింది. గాయపడ్డ 3 విద్యార్థులను వెంటనే స్థానికంగా ఉన్న లేక్ కౌంటీ హాస్పిటల్ కు తరలించి అత్యవసర ట్రీట్మెంట్ అందించింది రెస్క్యూ టీం. తర్వాత మెరుగైన వైద్యం కోసం షికాగోకి తరలించారు. నవ్య ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి న్యూజెర్సీ నుంచి టీవీ9 ప్రతినిధి నోవన్ మరిన్ని వివరాలు అందిస్తారు. అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ ట్రావెల్ చేసిన ఒక మినీ వ్యాన్ ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. అండ్ ఆ యాక్సిడెంట్ లో వ్యాన్ నుజ్జు అవ్వగా స్టూడెంట్స్ కి ఒక సివియర్ ఇంజురీస్ జరిగాయి. అండ్ ఈ క్రమంలో ఏమైంది అంటే పోలీసులు ఆ సిచ్యువేషన్ కి వచ్చి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటిది అంటే అక్కడ ఆ ట్రావెల్ చేసేటప్పుడు 6 స్టూడెంట్స్ ఉండే, అందులో ఒక స్టూడెంట్ డ్రైవ్ చేస్తూ ఉండగా మిగతా 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక సీట్ లో సీట్ బెల్ట్ లేకుండా మ్యాంగో బాక్స్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. అమెరికాలో అయితే కనుక ఇల్లీగల్ అనమాట సీట్ బెల్ట్ లేకుండా ఉంటే. సో కాప్స్ కూడా అదే చెప్తూ వీళ్ళు ఒకవేళ సీట్ బెల్ట్ వేసుకుని ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ లో ఈ ఇంజురీస్ అనేది మనం ప్రివెంట్ చేస్తుండే అని వాళ్ళు చెప్పారు. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నవ్య బొడుసు అనే ఒక స్టూడెంట్, నల్గొండకు చెందిన తిను ఇప్పుడు చనిపోయారు. తన బాడీని ఇండియాకి పంపించే ఒక ప్రొసీజర్స్ లో ఇక్కడ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. అండ్ ఇదే కాకుండా కొన్ని తెలుగు అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో వాళ్ళందరూ దీనికి సపోర్ట్ చేసే వర్క్ లో ఉన్నారనమాట. సో దిస్ నో వన్ రిపోర్టింగ్ లైవ్ ఫ్రమ్ Exchange Place, New York, New Jersey. Over to the studio. Thank you.